సభకి నమస్కారం అండి. ప్రాంగణంలో వేదిక ముందర ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వారందరికీ నాకంటే వయసులో పెద్దవారికి పాదాభివందనం చేస్తున్నాను. పిచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. 4 అడుగులై 4 రాళ్ళు వెనకై నలుగురితో మంచిగా ఉండు అని చెప్తారు. 4 విశిష్టత అది. ఈ 4 అడుగులు విజయవంతంగా నడిచినందుకు ముందుగా స్వతంత్ర టీవీకి మనం అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. నలుగురితో మంచిగా ఉన్నారు కాబట్టి 4 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఆశిస్తున్నాను. స్వతంత్రత అంటే మనలో మనకు అసలు స్వతంత్రత ఉందా లేదా, మనలో ఎంతమంది స్వతంత్రంగా ఆలోచిస్తున్నాం, ఎంతమంది స్వతంత్రంగా బతుకుతున్నాం, మన కోసం మనం బతుకుతున్నాం అనే ప్రశ్న వేసుకోవాలనిపించింది నాకు ఇందాక వస్తున్నప్పుడు. మనకు అవార్డు ఇస్తే డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాం, ఒక బొకే ఇస్తే డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాం, ఒక అద్భుతమైన పెయింటింగ్ ఇస్తే మన డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే పక్కవాడు చూస్తాడు కదా అని. మన బెడ్రూమ్లో ఎక్కువ కాలం గడుపుతాం. అక్కడ మాసిపోయిన కట్టెన్లు, మంచం కింద పాత బట్టల మూటలు ఇవి మాత్రమే పెట్టుకుంటాం. మనం అసలు దగ్గరగా ఉన్నామా? దగ్గరే ఉన్నామా? భగవంతుడికి దగ్గరగా ఉంటున్నాం, పక్క వ్యక్తికి దగ్గరగా ఉంటున్నాం, ప్రపంచం మొత్తానికి దగ్గరగా ఉంటున్నాం, కానీ దగ్గరే ఉండట్లేదు. చాలా తేడా ఉంది. ఇక్కడున్న మనమే ఇక్కడ లేకుండా ఎక్కడో ఆలోచిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని అటు తిరిగి ఒకళ్ళు రీల్స్, ఇటు తిరిగి ఒకళ్ళు రీల్స్ చూసుకునే వ్యవస్థలో ఉండి ఎక్కడ దగ్గరగా ఉన్నామో దగ్గరగా లేమో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్రంగా ఆలోచించటం, స్వతంత్రంగా బతకడం మనం చేయాల్సిన మొదటి పని. ఓ పిల్లాడు మాతో పాటు షూటింగ్కి వచ్చాడు. 7 ఏళ్ల పిల్లాడు. నీ పేరేంట్రా అంటే సో అండ్ సో అని కులం పేరు కూడా చెప్పాడు. నేను అనుకున్నాను అప్పుడు, నా పేరు ప్రదీప్ శాస్త్రి, నా పేరు ప్రదీప్ గౌడు, నా పేరు ప్రదీప్ గుప్తా, నా పేరు ప్రదీప్ చౌదరి, నా పేరు ప్రదీప్ ఇంకో నాయుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ మనం నా పేరు ప్రదీప్ అని స్వతంత్రంగా చెప్పుకోగలుగుతాం. కులరహిత, వర్ణరహిత, వర్గరహిత, ధనరహిత, లింగరహిత, ప్రాంతరహిత సమాజాన్ని మనం ఎప్పటికి చూసుకోగలుగుతాం. 25 కోట్ల మంది భారతీయులు భారతదేశంలో స్కూళ్ళల్లో చదువుతున్నారు. 25 కోట్ల మంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే 1,35,00,000 మంది ఉన్నారు. అందులో స్కూళ్ళల్లో చదివే పిల్లలు. ఇద్దరిద్దరు పిల్లలకి ఒక తండ్రి చొప్పున అలా చూసిన ఇంకో 25 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ 50 కోట్ల మందిలో స్వతంత్రంగా ఆలోచించే ఆలోచన ఇట్లాంటి మాధ్యమాలు కనుక తీసుకురాగలిగితే భారతదేశం మారిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, స్కిల్ డెవలప్మెంట్ ఒక ఎలక్ట్రీషియన్ ఎలా తయారు చేయాలి, ఒక ప్లంబర్ని ఎలా తయారు చేయాలి, ఒక బ్యూటీ పార్లర్ టెక్నీషియన్ ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దాలని ఎవరూ ఆలోచించట్లేదు. మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఒక సక్రమైన మార్గంలో భయం లేకుండా నిర్భయంగా భావ వ్యక్తీకరణ చేసే ఇలాంటి ఛానల్స్ ఉంటే చక్కగా, ఇప్పుడు ఛానల్స్ అంటే పెయిడ్ ఛానల్స్ అంటున్నారు, అక్కడి నుంచి టీవీ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు, ఎవడు డబ్బు కొడితే వాడు డబ్బా కొట్టే రోజులు వచ్చేసినాయి. ఎక్కడుంది స్వతంత్రత? మన ఆలోచన విధానంలో స్వతంత్రంగా ఉంటే ఇలాంటి మంచి ఛానల్స్ వస్తాయి. మన అందరం కూడా ఇలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయటం లేకపోతే చూడటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భారతదేశం అమూల్యమైన దేశం, గొప్పదైన దేశం, ఇతరుల మీద ఎవరి మీద దాడి చేయని దేశం. ఇవాళ దాకా ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా మనం దాన్ని ఇంబైబ్ చేసుకునే దేశం. ఇప్పుడు అది విభజింపబడుతోంది. కులాల వారీగా, మతాల వారీగా, వీళ్ళగా మనం విభజించకుండా చూసుకునే బాధ్యత మన అందరిది ఉంది. అందుకే నేను 65 ఏళ్ల వయసులో నీ కులం ఏంటని వాటి దాకా ఎవరిని అడగలేదు. ఇంకా మిగతా 35 ఏళ్ళు నేను బతికినా ఎవరిని అడగబోవట్లేదు. గురుకులమే మన కులం. గురువు ఏం చెప్తే అది వింటమే మన కులం, అభిమతమే మన మతం. ఈ రెండు మన మనసులో పెట్టుకుని స్వతంత్రంగా మన కోసం మనం జీవిద్దాం. ఎవరైతే నన్ను ఒక పత్రికా విలేకరు అడిగాడు, సార్ మీ స్నేహితులు ఎదిగినంతగా మీరు ఎదగలేదు సినిమా ఇండస్ట్రీలో అన్నాడు. మీ దృష్టిలో ఎదగడం అంటే నాకు తెలియదండి. నా దృష్టిలో ఎదగటం అంటే 38 ఏళ్ళు పెళ్ళైన తర్వాత కూడా భార్య కళ్ళల్లో చూసి ఐ లవ్ యూ అని చెప్పే స్వతంత్రత నా దృష్టిలో ఎదగటం. పిల్లాడు వచ్చి నేను ఈ తప్పు చేశాను నాన్న అంటే పర్వాలేదురా నీ వెనక నేనున్నాను అని చెప్పే భావ వ్యక్తీకరణ నా దృష్టిలో స్వతంత్రం. ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు నాన్న ఇది చెప్పు అనే మార్గం, ఆలోచించే స్వాంతన ఉండటం మన దృష్టిలో స్వతంత్రం అని చెప్పాను నేను. ఎదగటం అంటే కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు కాదు. ఎదగటం అంటే ఇంటర్నల్గా ఇంపెకబుల్ క్యారెక్టర్, ఎప్పుడూ కదల్చలేని ఒక వ్యక్తిత్వాన్ని మనం తెచ్చుకోవటం ఎదగటం అవుతుంది.
మనందరిలో కూడా అలా ఉన్నాయి. కానీ మనం ఎందుకులే అని స్వరం విప్పకుండా ఉన్నాం. కాబట్టి ఎన్నో అన్యాయాలు మన కళ్ళెదుట జరుగుతున్నాయి. ఒక బ్లేడు 399 రూపాయలకి 3 ఏళ్ల క్రితం నేను కొన్న బ్లేడ్ ప్యాకెట్ ఈరోజు 799 రూపాయలు అవుతుంది. మనం అడగం, స్వరం విప్పం. మనం పెట్టే డబ్బు ఎక్కడ పోతుందో అడగం, స్వరం విప్పం. ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నంతకాలం మనం స్వరం విప్పపోతే కష్టమవుతుంది. మనం అందరం ఇలాంటి ఛానల్స్ని సపోర్ట్ చేయాలి. మనమే ఛానల్గా 10 మందిని ప్రశ్నించాలి. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే బాగుంటుంది. ఒక సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటారు, ఒక చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటారు. కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటారు. మనం ప్రశ్నించుకోవటం మొదలు పెట్టాలి. ప్రశ్నించడమే తత్వంగా మనం పిల్లలకి మన తర్వాత తరానికి చెప్పాలి. ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా సతీష్ గారు నన్ను వాళ్ళు పిలిచారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, చైర్మన్ గారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. బలవంతంగా మన మీద వాళ్ళ భావాల్ని, వాళ్ళ పార్టీలని, వాళ్ళ ప్రాంతాలని, వాళ్ళ కులాల్ని రుద్దే మాధ్యమాలు మనకు అక్కర్లేదు. మనం స్వతంత్రంగా ఆలోచిస్తే స్వతంత్రత మనకు వస్తుంది. వీఆర్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ వీఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్. లెట్స్ మేక్ దిస్ కంట్రీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అలాట్.